గ్రామీణ కళల్లో తమ జీవితాన్నే అంకితం చేసి ఎలాంటి లాభాపేక్ష లేకుండా తమ జీవితాంతం ఆ కళ అభివృద్ధి కోసం పాటుపడిన కళాకారులు అనేక మంది ఉన్నారు. వాళ్లకు తగిన గౌరవం చాలా సందర్భాల్లో లభించదు. అయినప్పటికీ కూడా కళ పట్ల లేదా సంప్రదాయ కళ పట్ల లేదా తమ కుల ఆచారం ప్రకారం వస్తున్న ఆ విద్య పట్ల మక్కువతో కృషి చేస్తుంటారు. పొట్ట గడవడం కష్టమైనా సరే ఆ కళను బతికించుకుంటారు. అలాంటి కళాకారులకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా గుర్తించి పద్మశ్రీ గౌరవాన్ని అందిస్తుంది. ఇది కొంతకాలంగా జరుగుతున్న ప్రక్రియ. అంతకుముందు వివిధ రంగాల్లో పాపులర్ అయిన వ్యక్తులకు, పలుకుబడి ఉన్న వ్యక్తులకు ఇలాంటి గౌరవం దక్కేది. కానీ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడ్డాక ఈ గ్రామీణ కళాకారులకు తగిన గుర్తింపు లభిస్తుందని చెప్పవచ్చు. అయితే పద్మశ్రీ గౌరవం దక్కడంతో గౌరవం పెరిగినా ఆ తర్వాత అది జీవనోపాధికి మాత్రం ఏమాత్రం ఉపయోగపడదు. పద్మశ్రీ అనేది ఒక గౌరవ పురస్కారం. అయితే ఇందులో పద్మశ్రీ పురస్కారం మినహా మరేలాంటి ఆర్థిక వెసులుబాటు కల్పించని వీళ్లకు మన రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ గౌరవాన్ని మరింత పెంచే విధంగా నెలవారీగా 25,000 రూపాయల చొప్పున పెన్షన్ ఇవ్వాలని నిర్ణయించుకోవడం ఎంతో సబబైన నిర్ణయంగా పేర్కోవచ్చు. అంతేకాదు ముఖ్యమంత్రి సమక్షంలో వీరందరినీ సత్కరించి నజరానగా 25 లక్షలు కూడా అందించారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన ఈ పద్మశ్రీలకు ఇలాంటి గౌరవం దక్కడం పట్ల ప్రజలందరూ హర్షిస్తారు. గతంలో జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలు గెలుచుకున్న క్రీడాకారులకు ఇలాంటి గౌరవం దక్కేది. గెలుచుకున్న దానికంటే కొన్ని సందర్భాల్లో ఎక్కువ నజరాన ముట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ ఇలాంటి బీద కళాకారులకు, కళను బతికించిన వాళ్లకు రాష్ట్ర ప్రభుత్వం ఒక పెన్షన్ లాగా ప్రతి నెల ఇవ్వడం అనేది మాత్రం ఒక అభినందించదగిన విషయంగానే మనం పేర్కోవచ్చు. ఇకపోతే తెలంగాణ రాష్ట్రానికి చెందిన పద్మశ్రీలను, పద్మ గౌరవాన్ని పొందిన చిరంజీవి, వెంకయ్య నాయుడు లాంటి వాళ్ళకు కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఒకే వేదిక మీదికి వెళ్ళి సత్కరించి వారి గౌరవాన్ని మరింత ఇముడింపజేసిందని పేర్కోవచ్చు. ఈ పద్మశ్రీలు లభించిన వీరందరూ ఒక జాతి సంపదగా గుర్తించాలన్న విధంగా జరిగిన ఈ వ్యవహారం పట్ల ప్రజలందరూ, కళాకారులందరూ కూడా హర్షిస్తున్నారు. ఇది ఒక కొత్త సంప్రదాయానికి, మన దేశంలోనే ఇలాంటి సంప్రదాయం లేదని అంటారు. ఈ కొత్త సంప్రదాయానికి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం శ్రీకారం చుట్టడం ఖచ్చితంగా అభినందించే పరిణామంగా మనం పేర్కోవచ్చు.